Okay, let's start. Yeah, good evening. Once again, good evening, everyone. My name is Mahesh actually, and almost like 7 to 8 years of experience in industry, IT industry. And coming to MuleSoft, almost like 4 years MuleSoft experience on this. And anyway, నా గురించి యాక్చువల్లీ విల్ సీ లైక్ ఇక్కడ ఒక సెషన్ ఉంది కదా, హూ విల్ ట్రైన్ మీ ఇన్ MuleSoft. ఆ సెషన్ అక్కడ ఆ పార్ట్ లో నా గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మోర్ డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్లీ. దెన్ విల్ సీ. మోస్ట్లీ యాక్చువల్ గా ఏం చేస్తానంటే మన ట్రైనింగ్ మెథడాలజీ అంతా ఎలాగుంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ లైక్ వాట్ ఈస్ MuleSoft ఎగ్జాక్ట్లీ. లైక్ తర్వాత మనం MuleSoft ఎందుకు నేర్చుకోవాలనేది చూద్దాము. అండ్ దెన్ నా ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ట్రైనింగ్ అప్రోచ్ ఐ ఫాలో జనరల్లీ. మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రైనింగ్ అప్రోచెస్ ఉంటాయి, బట్ స్టిల్ నా ట్రైనింగ్ అప్రోచ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. That is the reason we always ask to follow this training approach, but it depends on you also. మీది కూడా మీరు డిపెండ్ అయ్యి ఆటోమేటిక్ గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు, లైక్ ఇదే ఫాలో అవుదామా లేకపోతే మీకు వేరే అప్రోచ్ ఏదైనా సూట్ అయితే దాన్నైనా చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. దెన్ చాలా క్వశ్చన్స్, ఈ కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాము. అవన్నీ అయిపోయిన తర్వాత, అంటే కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అని అంటే, ముందుగానే మోస్ట్లీ లైక్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే MuleSoft రావాలంటే జావా రావాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అయితే కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ముందుగానే ఆ మా ఎక్స్పీరియన్స్ లో కొన్ని ఫ్రేమ్ చేసి రెడీగా పెట్టేసి ఉంటాము. అవి కాకుండా ఇంకేమన్నా ఉంటే కూడా మీరు అడగచ్చు నన్ను, నాట్ ఎన్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. అండ్ మధ్యలో సౌండ్స్ ఏం లేకుండా చూసుకోండి, దట్ వుడ్ బి బెటర్. ఎగ్జాక్ట్లీ, రైట్. నౌ ఫస్ట్ ఇదేంటి అని అంటే, వాట్ ఈస్ MuleSoft ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి MuleSoft అంటే ఏంటి అనేది చూద్దాము. MuleSoft అంటే ఏంటి అనేది చూడడానికి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి జనరిక్ ఎగ్జాంపుల్, ఒకటి టెక్నికల్ ఎగ్జాంపుల్. ఓకే, జనరిక్ ఎగ్జాంపుల్ ఏంటి అండ్ టెక్నికల్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇప్పుడు తీసుకున్న తర్వాత విల్ సీ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ఇట్ గోస్ అండ్ ఆల్. ఓకే, వాట్ ఈస్ MuleSoft అంటే, MuleSoft ఈస్ అన్ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, ఎంటర్ప్రైజెస్ లో అంటే పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఇంటిగ్రేషన్ కోసం MuleSoft ను వాడుతుంటారు అనమాట. బేసికల్ గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చూద్దాము, బట్ స్టిల్ జస్ట్ మనకి మైండ్ లో పెట్టుకోండి. ఓకే, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాగా, MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ సీమ్లెస్లీ. అంటే చాలా ఈజీగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటి, ఒకదాన్ని కమ్యూనికేట్ చేసుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. దాన్నే మనకి ఇంటిగ్రేట్స్ అంటున్నారు ఇక్కడ. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా విల్ సీ ఇట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. ఎగ్జాక్ట్లీ లైక్. ఓకే, ఫైన్. నౌ జనరిక్ ఎగ్జాంపుల్ అని చెప్పాను, టెక్నికల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఫస్ట్ జనరిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. జనరిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జరిగేటప్పుడు ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదో ఒక క్లైమేట్ చేంజ్ గురించో లేకపోతే వేరే ఏ ఇష్యూ గురించో, ఒక ఇష్యూ గురించి ఇండియాలో ఒక క్లైమేట్ సంబంధించిన ఒక సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ కి వీ ఇన్వైటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ సమ్మిట్ లో అందరు డిస్కస్ చేసుకుని కొన్ని స్టాండర్డ్స్ డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసి దెన్ దే విల్ పబ్లిష్ ఇట్ టు ద ప్రెస్. ఎగ్జాక్ట్లీ. బట్ దాన్ని చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఇక్కడ ఏంటి అని అంటే, మనకి అండర్స్టాండింగ్ కోసము, ఇప్పుడంటే అందరికి బాగా ఇంగ్లీష్ వచ్చేసి అందరూ కమ్యూనికేట్ కామన్ గా చేసుకుంటున్నారు కాబట్టి దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఏ కంట్రీస్ వచ్చాయని ఫస్ట్ డిసైడ్ అయితే, జపనీస్, ఓకే, జపాన్ కంట్రీ, స్పెయిన్ కంట్రీ, ఇండియా వాళ్ళు అండ్ ఫ్రాన్స్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సమ్మిట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, జపనీస్ వాళ్ళకి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కి వాళ్ళకి జపనీస్ తప్పితే వేరే లాంగ్వేజ్ ఏది రాదని అనుకుందాం కొద్దిసేపు. ఎగ్జాక్ట్లీ. స్పెయిన్ వాళ్ళకి కూడా అంతే అండ్ ఫ్రాన్స్ వాళ్ళకి కూడా అంతే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక సమ్మిట్ కి వచ్చినప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకొని వీళ్ళందరూ ఒక డెసిషన్ కి రావాలని అంటే, ఒకరి లాంగ్వేజ్ ఒకరికి తెలిసన్నా ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ అన్నా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకని ఏం చేశారంటే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు కొంతమంది ట్రాన్స్లేటర్స్ ని మనకి అవైలబిలిటీలో పెట్టారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ సంబంధించిన పర్సన్ ఆర్ జపనీస్ సంబంధించిన పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మాట్లాడాలనుకుంటే
వీళ్ళతోటి ఎవరితోటే స్పెయిన్ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ అరేంజ్డ్ ఎ ట్రాన్స్లేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ సంబంధించిన పర్సన్ హీ స్పోక్ లైక్ ఒక ఏదో ఒక సెంటెన్స్ మాట్లాడారు, ఆ సెంటెన్స్ ని అలాగే ఒక కాన్సెప్ట్ మాట్లాడారు, ఆ కాన్సెప్ట్ అంతా మాట్లాడి ట్రాన్స్లేట్ చేసి ఈ మధ్యలో ఉన్న ట్రాన్స్లేటర్ ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ స్పెయిన్ లోకి కన్వర్ట్ చేసి స్పానిష్ పర్సన్ కి పంపించారు. అప్పుడు ఆబ్వియస్లీ స్పానిష్ పర్సన్ అంతా అర్థం చేసుకుని దెన్ హీ విల్ కమ్యూనికేట్ ఇన్ స్పానిష్ లో మాట్లాడిన తర్వాత ఈ జేటిఎస్ అంటే ఏంటి, జపనీస్ టు స్పానిష్ ఆర్ స్పానిష్ టు జపనీస్ ట్రాన్స్లేటర్ మళ్ళీ స్పానిష్ ని జపనీస్ లోకి కన్వర్ట్ చేసి జపనీస్ పర్సన్ పంపిస్తారు. దిస్ వే వీళ్ళ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒకరికొకరికి కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే జపనీస్ పర్సన్ ఫ్రాన్స్ పర్సన్ తో స్పీక్ చేయాలి, మాట్లాడాలి. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ కావాలి, ఆ ట్రాన్స్లేటర్ వచ్చి మొత్తం మారిస్తే మనకి కన్వర్ట్ చేసి ఒకరికొకరికి మెసేజ్ కానీ పాస్ చేస్తే దెన్ ఇట్స్ ఫైన్. సరే, జపనీస్ అతను ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ అతనితో మాట్లాడాలి, మనకి హిందీ ఒకటే వచ్చు, ఇంకే లాంగ్వేజ్ రాదని అనుకుందాం. ఎగ్జాక్ట్లీ మళ్ళీ అగైన్ వీ నీడ్ ఏ జపనీస్ టు హిందీ ట్రాన్స్లేటర్ అండ్ హిందీ టు జపనీస్ ట్రాన్స్లేటర్. సి, ఒక పర్సన్ 3 people తో మాట్లాడాలంటే త్రీ ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది మనకి ఇక్కడ. ఒకవేళ ట్రాన్స్లేటర్స్ ఎవరు లేరనుకోండి, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ, ద కమ్యూనికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ బిట్వీన్ ది పీపుల్ అండ్ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ జరగకపోవడం వల్ల ఒక ప్రాపర్ డెసిషన్ కూడా తీసుకోలేకపోతారు. అందువల్ల ఇక్కడ ఉన్న ట్రాన్స్లేటర్స్ ఉండడం వల్ల ప్రాపర్ కమ్యూనికేషన్ జరిగి మంచి డెసిషన్స్ తీసుకునేదానికి ఇట్ విల్ హెల్ప్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద జనరిక్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఈ ముగ్గురు కూడాను ట్రాన్స్లేటర్స్ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ది కమ్యూనికేషన్ సీమ్లెస్లీ, అంటే వెరీ ఈజీలీ జరిగేదానికి చేశారనమాట. సరే, ఇప్పుడు వన్ అదర్ థింగ్, స్పానిష్ గై. ఈ స్పానిష్ గై యాక్చువల్ గా నౌ హీ విల్ బి ఏబుల్ టు స్పీక్ టు జపనీస్. ఆల్రెడీ ఈ ట్రాన్స్లేటర్ ఉన్నాడు కాబట్టి నోట్ అన్ ఇష్యూ మనకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అతనితో మాట్లాడాలనుకుందాం ఎగ్జాక్ట్లీ కమ్యూనికేషన్. అప్పుడు ఏం కావాలి, మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ కావాలి మనకి. ఏంటి, ఎస్ టు హెచ్ అంటే స్పానిష్ టు హిందీ, హిందీ టు స్పానిష్ ట్రాన్స్లేటర్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ స్పానిష్ అతను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ అతనితో మాట్లాడాలంటే అగైన్ హీ నీడ్స్ ఇంకొక ట్రాన్స్లేటర్, ఫ్రెంచ్ టు స్పానిష్ ట్రాన్స్లేటర్. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ జపనీస్ అతనికి ఉన్నారు, దట్స్ ఫైన్. ఇప్పుడు హిందీ అతను ఇఫ్ యూ వాంట్స్ టు స్పీక్ టు జపనీస్, ఆల్రెడీ ఛానల్ ఉంది అండ్ స్పానిష్ కి ఛానల్ ఉంది, దట్స్ ఫైన్, ఇది కన్వర్ట్ అవుద్ది. బట్ ఫ్రెంచ్ అతనికి ఛానల్ లేదు, అగైన్ హీ విల్ ట్రై టు, ఇక్కడ ఇంకొక ట్రాన్స్లేటర్ అవసరం మనకి, ఫ్రెంచ్ టు హిందీ. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీకు ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తుంది. 4 countries ఉంటేనే ఆబ్వియస్లీ యూ హ్యావ్ సో మెనీ రిక్వైర్మెంట్స్, ఇక్కడ సో మెనీ ట్రాన్స్లేటర్స్ రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. అదే ఒక 20 countries పార్టిసిపేట్ చేశారు అనుకుందాం, అప్పుడు ఎలా అవుతుంది. లేదు, ఒక కంట్రీ ఇక్కడ ఏం చేస్తానంటే జర్మనీ వాళ్ళని, జర్మన్ పీపుల్ ని ఇక్కడ యాడ్ చేశారు. ఇప్పుడు జర్మన్ పీపుల్ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ కంట్రీ పీపుల్ అంటే ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాలి. మళ్ళీ జర్మన్ టు ఫ్రెంచ్, జర్మన్ టు జపనీస్, జర్మన్ టు స్పానిష్, జర్మన్ టు హిందీ. అంటే ఒక కంట్రీ పెరగంగానే ఆటోమేటికలీ కాంప్లెక్సిటీ చాలా పెరిగిపోతుంది, ఎక్కువ ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరితో కమ్యూనికేట్ చేసుకునే దానికి వీ నీడ్ ఏ ట్రాన్స్లేటర్, కమ్యూనికేషన్ సీమ్లెస్ గా జరిగేదానికి. బట్ మళ్ళీ ఏమవుతుంది, కాంప్లెక్సిటీ పెరుగుతా ఉంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్ పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ కాంప్లెక్సిటీ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ పెట్టడము, ఇది తీసుకురావడం, ఇవి చేయడం, ఇదంతా కూడా ఆటోమేటికలీ వెరీ డిఫికల్ట్ అనమాట. ఇలాంటి కాంప్లెక్సిటీస్ అన్నిటిని సాల్వ్ చేసేదానికే ఒక చిన్న సొల్యూషన్ ఉంది అనుకోండి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సరే, ఆ సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఇది జపనీస్ అనుకుందాం, ఇక్కడ ఇండియా అనుకుందాం, ఇది ఫ్రాన్స్ అనుకుందాం, ఇక్కడేమో జర్మనీ అనుకుందాం, ఇంకొక ఎక్స్ కంట్రీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 5 డిఫరెంట్ కంట్రీ పీపుల్ వచ్చి మాట్లాడుకునేదానికి ఒకే సెంట్రల్ ట్రాన్స్లేటర్ ఉందనుకోండి. సెంట్రల్ ట్రాన్స్లేటర్ అంటే ఈ ట్రాన్స్లేటర్ కి ఏ లాంగ్వేజ్ అయినా అర్థం అవుద్ది,
ఏ లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకుని ఏ లాంగ్వేజ్ లోకైనా కన్వర్ట్ చేసి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ అతను హీ వాంటెడ్ టు టాక్ టు జర్మనీ, ఇక్కడికి రిక్వెస్ట్ వచ్చింది, వీడు జర్మన్ కి ట్రాన్స్లేట్ చేసి పంపించేశాడు, మళ్ళీ జర్మన్ వాడు కమ్యూనికేట్ చేశాడు, దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి జపనీస్ వాడికి పంపించేశాడు. ఇలా ఒకే ట్రాన్స్లేటర్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది కదా మనకి, వెరీ ఈజీ టు కమ్యూనికేట్. ఓకే చూడండి, ఈ ముందున్న కాంప్లెక్స్ సొల్యూషన్ కి ఒక సింపుల్ సొల్యూషన్ పెట్టాం. ఒకే సెంట్రల్ ట్రాన్స్లేటర్ గాని ఉంటే, అలాంటి ట్రాన్స్లేటర్ గాని ఒక సొల్యూషన్ ఉంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడు దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఒక అసలు కమ్యూనికేషన్ సిస్టమ్, ఒక ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఎందుకు అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ మనకి ఆల్రెడీ చెప్పాను కదా, MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ టూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఒక ఇంటిగ్రేషన్ సిస్టమ్ అనొచ్చా దేన్ని, ఈ పర్టికులర్ సెంట్రల్ ట్రాన్స్లేటర్ ని? ఎందుకంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ డిఫరెంట్ కంట్రీ పీపుల్ వెరీ సీమ్లెస్లీ, వెరీ ఈజీగా చేస్తుంది కదా బేసికల్ గా. అందుకని వీ కెన్ టెల్ ఇట్ యాజ్ an integration system. Exactly. Okay, same way మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగకపోతే ఐ థింక్ లైక్ మీకు అర్థం అవుతుందని, దట్స్ ఫైన్, ఐ విల్ గో అహెడ్. ఏమైనా ఉంటే ఆపండి. ఫైన్, ఇది టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ టెక్నికల్ ఎగ్జాంపుల్లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఆల్రెడీ జనరల్ ఎగ్జాంపుల్ అర్థమైంది కాబట్టి విల్ స్టెప్ అప్ టు నెక్స్ట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, అందుకనే ఒక చిన్న ఈజీగా ఉండే ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాప్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్లిప్కార్ట్ యాప్ లో మనము ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేద్దామని అనుకున్నాం. మేబీ ఒక ఫోన్ అనుకుందాం, ఏదో ఒక సామ్సంగ్ ఫోన్ లేకపోతే యాపిల్ ఫోన్, ఏదైనా కానీ ఒక ఫోన్ కొనుక్కుందాం అనుకున్నాము. ఆ ఫోన్ గురించి రీసెర్చ్ చేస్తామన్నాము, చెక్ చేసాము అంతా కూడా. చెక్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ అంత నచ్చింది అండ్ యూ వాంటెడ్ టు ప్లేస్ ద ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ బ్యాక్ ఎండ్ లో? ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఎంటర్ప్రైజ్. ఎగ్జాక్ట్లీ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఒక బిగ్ ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే చాలా చాలా అప్లికేషన్స్ అవసరం ఉంటుంది అనమాట. అంటే మనకు చూసేదానికి చాలా సింపుల్ గా ఉంటది, కానీ మన కళ్ళ ముందు మొబైల్ యాప్ ఫ్లిప్కార్ట్ సంబంధించింది ఒకటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆబ్వియస్లీ, కానీ బ్యాక్ ఎండ్ లో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ విచ్ విల్ బి హ్యాపెనింగ్ అరౌండ్. అండ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ టు హ్యాపన్ దెర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఫోన్స్ కి సంబంధించిన లేకపోతే ఫ్లిప్కార్ట్ అంటే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన ఇన్వెంటరీ కానీ ఇవన్నీ మేనేజ్ చేసేదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ దాన్ని నేను అప్లికేషన్ అంటున్నాను. ఇది ఇన్వెంటరీ మేనేజ్ చేసేదానికి ఒక అప్లికేషన్ వాడుతున్నాము, దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ అని అంటున్నాను. అండ్ కస్టమర్స్ డేటా అంతా స్టోర్ చేసుకునేదానికి ఒక అప్లికేషన్ వాడుతున్నాను. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ లో వింటే సేల్స్ ఫోర్స్ అని విని ఉంటారు కదా, సేల్స్ ఫోర్స్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ లో కూడా మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో నేను సేల్స్ ఫోర్స్ తీసుకున్నాను. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ వాడుతున్నారని మనం అజ్యూమ్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు. అంటే కస్టమర్ డేటా ఏంటి, కస్టమర్ అడ్రసెస్ కానీ లేకపోతే కస్టమర్ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ మన యొక్క డెలివరీ అడ్రసెస్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ కూడా మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ డీటెయిల్స్ ఇవన్నీ మొత్తం కూడా ఈ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో స్టోర్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఎందుకు డిఫరెంట్ అప్లికేషన్స్ కావాలి అని అంటే చాలా మంది డౌట్ రావచ్చు, అదేదో ఒకే అప్లికేషన్ అన్ని చేసుకోవచ్చు కదా అని అంటే, పెద్ద ఆర్గనైజేషన్స్ బిజినెస్ రన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, దేనికి ఏ స్పెషాలిటీ ఉన్న అప్లికేషన్ ఉంటుందో ఆ స్పెషాలిటీ ఉన్న అప్లికేషన్ వాడతారనమాట. ఎగ్జాక్ట్లీ ఎందుకు వాడాలి, వాళ్ళ ఆపరేషన్స్ అన్ని హ్యూజ్ గా ఉంటాయి కాబట్టి దానికి బెస్ట్ సిస్టమ్ వాడితేనే వాళ్ళకి మంచి రిజల్ట్స్ కానీ మంచి అవుట్పుట్ కానీ వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క స్పెషలైజేషన్ కి సపరేట్ అప్లికేషన్స్, సపరేట్ టూల్స్ వాడుతుంటారు అనమాట మార్కెట్ లో జనరల్. నేను ఇప్పుడు ఊరికే మీకు ఎగ్జాంపుల్ కి 5 అప్లికేషన్స్ తీసుకున్నాను, బట్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి ఇన్ ద బ్యాక్గ్రౌండ్ లో. అండ్ మనకి ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత డెలివరీ కోసం ఉంటుంది కదా, డెలివరీ కోసం ఏదో ఒక వేరే అప్లికేషన్ వాడుతున్నారు అని అనుకుంది. ఎగ్జాక్ట్. అండ్ బిల్లింగ్ ఏమో జెనీవా అప్లికేషన్. అంటే ఇప్పుడు మనకి బిల్ జనరేట్ చేసి ఆ టోటల్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ టోటల్ ప్రాసెస్ అంతా కూడా జెనీవా అని ఒక బిల్లింగ్ అప్లికేషన్ వాడుతున్నారు అనుకున్నాం. అండ్ మనం పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ గేట్వే అని ఉంటుంది కదా, పేమెంట్ గేట్వే అంటే ఏంటి, పేమెంట్స్ రిసీవ్ చేసుకొని సక్సెస్ అయిందా లేదా, వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిందా లేదా అని మనకి మొత్తం ఇచ్చే
ఒక టూల్ లాగా ఉంటుంది అనమాట గేట్వే, దాన్ని పేమెంట్ గేట్వే అంటారు. ఆ పేమెంట్ గేట్వే రేజర్ పే అని ఒక కంపెనీ ఇచ్చారు. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ జరిగేదానికి మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత జరిగేదానికి 5 అప్లికేషన్స్ ఇక్కడ వాడుతున్నారని అజ్యూమ్ చేసుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే 5 అప్లికేషన్స్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం, ఒకటి కస్టమర్ మేనేజ్మెంట్ కోసం, ఒకటేమో డెలివరీ కోసం, ఒకటేమో బిల్లింగ్ కోసం, ఒకటేమో పేమెంట్ కోసం. ఓకే, ఈ 5 అప్లికేషన్స్ వాడుతుండడం వల్ల ఆటోమేటికల్లీ ఒకదానికి కమ్యూనికేషన్ అవసరం కదా మనకి. ఆ కమ్యూనికేషన్ కోసం ఆబ్వియస్లీ మధ్యలో మ్యూల్సాఫ్ట్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఎందుకు అవసరం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. టోటల్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం మొబైల్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ఏం జరుగుతుంది, ఒక్కొక్క స్టెప్ లో నెక్స్ట్ స్టెప్స్ ఈ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా మనకి, ఆ బాక్సెస్ లో ఏమేమి ప్రాసెస్ జరుగుద్ది అనేది చెక్ చేసుకుంటూ వెళ్దాం బేసికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏదో ఒక సామ్సంగ్ లో ఒక మంచి ఫోన్ ఆర్డర్ ప్లేస్ చేద్దామని డిసైడ్ చేసాం ఫ్లిప్కార్ట్ యాప్ లో. చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనం యాడ్ టు కార్ట్ ఇదంతా చేస్తాం కదా. యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ పేమెంట్ చేసేదానికి వెళ్తున్నాం. పేమెంట్ చేసేదానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ రిక్వెస్ట్, దాన్ని ఏమంటారంటే మొబైల్ యాప్ లో నుంచి మనం ప్లేస్ చేసిన తర్వాత దాన్ని రిక్వెస్ట్ అనుకుందాం. అంటే ఆ రిక్వెస్ట్ ఆ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ మొబైల్ ఫోన్ లో నుంచి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కి బ్యాక్ ఎండ్ లోకి వస్తుంది అనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది, మనం చెక్ చేసాము. ఈ ఐఎం కనెక్టర్ అని పెట్టాను. ఐఎం కనెక్టర్ అంటే ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కనెక్టర్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ అసలు స్టాక్ లో ఉందా లేదా చెక్ చేయాలిగా. ఫస్ట్ మనకి రిక్వెస్ట్ రాగానే పేమెంట్ కి ఓకే ఈ పర్టికులర్ ఐటమ్ స్టాక్ లో ఉందా లేదా చెక్ చేసింది. స్టాక్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 ఫోన్స్ ఆర్డర్ పెడుతున్నారు ఎగ్జాంపుల్, అక్కడేమో 8 ఉన్నాయి అనుకోండి, ఆటోమేటికల్లీ అన్ని క్వాంటిటీ లేదని చెప్పుద్ది కదా. అది చెప్పడం అంటే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తో కమ్యూనికేట్ అయ్యి రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. లేదు ఆల్రెడీ రిక్వైర్డ్ క్వాంటిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ ఐఎం కనెక్టర్ అనేది ఇది మ్యూల్సాఫ్ట్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పే ఈ ఐఎం కనెక్టర్ అనేది, కనెక్టర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తర్వాత మనం లేటర్ ఆన్ సెషన్స్ లో చూద్దాం. ఎగ్జాక్ట్లీ దట్స్ ఫైన్. ఇప్పటికైతే ఊరికే గుర్తుపెట్టుకోండి కనెక్టర్ అంటే ఏంటంటే ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి కనెక్ట్ అయ్యి దాంతో కమ్యూనికేట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది అనమాట. ఇట్ ఈస్ సిమిలర్ టు ట్రాన్స్లేటర్స్. ఇక్కడ చూసారు కదా మీరు, అదే విధంగా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసింటే మ్యూల్సాఫ్ట్ ఇలా యాక్ట్ చేస్తుంది. ఒక సెంట్రల్ సిస్టమ్ లాగా ఉంది విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద కమ్యూనికేషన్ టు ఆల్ ద డిఫరెంట్ సిస్టమ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఐల్ గో హియర్. ఇది మాట్లాడి ఇప్పుడు క్వాంటిటీ ఉంది పర్లేదండి ముందుకెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అని చెప్పింది. దెన్ ఫైన్, ఓకే బానే ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ మనకి అడ్రస్ ఒకటి మనకి చెప్పుంటాడు కదా డెలివరీ అడ్రస్ కి ఏంటి అని. ఆ పర్టికులర్ కస్టమర్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి మనకి? సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ మీకు. దాంతో కమ్యూనికేట్ చేసుకుని ఆ డెలివరీ అడ్రస్ అవన్నీ కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ మళ్ళీ అక్కడితో కమ్యూనికేట్ చేసుకుని వ్యాలిడేట్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ యూజర్ ఆ అడ్రస్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకుని మొత్తం దాంతో కమ్యూనికేట్ చేసుకుని మళ్ళీ డేటా తెచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ఇది ట్రాన్స్ఫర్మేషన్ అని అండ్ ఎన్రిచ్మెంట్ అని రాశాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే సింపుల్. ఒక డేటా వచ్చింది, ఆ డేటాని ఏదైనా మార్చడానికి ఏదైనా ఉపయోగపడేదాన్ని ట్రాన్స్ఫర్మేషన్. ఎన్రిచ్ అంటే ఉన్నదాన్ని ఏదైనా కొంచెం ఇంకా బెటర్ గా చేస్తే ఆ డేటాని దాన్ని ఎన్రిచ్మెంట్ అంటారు అనమాట. సింపుల్ ప్రాసెస్. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్రిచ్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్. అంటే ఏ ఇంటిగ్రేషన్ టూల్ అయినా ఏదైనా కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్రిచ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిస్టమ్ నుంచి మనకి ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది అని అనుకుందాం. సపరేట్ గా వచ్చింది. కానీ నేను బిల్ జనరేట్ చేసేటప్పుడు నాకు ఎలా కావాలంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కలిపి కావాలి. ఇది సపరేట్ గా వచ్చింది, ఇది సపరేట్ గా వచ్చింది, కానీ ఫుల్ నేమ్ కావాలనుకుందాం యాక్చువల్లీ. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఫుల్ నేమ్ చేయొచ్చు కదా. అది ఇంకొకటి. ఇప్పుడు ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తన ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చా మనం? అట్లా ఎన్రిచ్ చేయొచ్చు కదా. అంటే ఉన్న డేటా యూజ్ చేసుకుని దాన్ని ఎన్రిచ్ చేయడం. ఇట్లాగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఈ ఎన్రిచ్మెంట్స్ కానీ మనకి చేసేదానికి ఫుల్ గా ఈ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇలాగే చాలా ఇంటిగ్రేషన్ టూల్స్ ఉంటాయి మార్కెట్ లో. బట్ అది మ్యూల్సాఫ్ట్ ఎందుకు మనం నేర్చుకోవాలి వేరే వాటితో కంపేర్ చేస్తేనే అప్పుడు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికైతే ఒక ఇంటిగ్రేషన్ టూల్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది, ఎన్రిచ్మెంట్ చేస్తుంది, అండ్ వేరే సిస్టమ్స్ తో కనెక్ట్ అయ్యి ప్రాపర్ గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఈ మూడు చూసారు.
నెక్స్ట్ ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ పీ కనెక్టర్ అని చేశాను ఇక్కడ. ఈ పీ కనెక్టర్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ పేమెంట్ కనెక్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ ఉండింది, కస్టమర్ డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకొని అన్ని ప్రాపర్ గా అయిన తర్వాత పేమెంట్ గేట్వే కి కనెక్ట్ అయ్యి పేమెంట్ చేసేస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత బి కనెక్టర్ తో అంటే బిల్ జనరేట్ చేస్తుంది. బిల్ జనరేట్ చేసేదానికి కూడా ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి ఎలా వేరే వేరే సిస్టమ్స్ కమ్యూనికేట్ అవ్వడం అదంతా జరుగుతుంది అనమాట. మన సింప్లిఫికేషన్ కోసం విల్ థింక్ దట్ బిల్ జనరేట్ చేసేదానికి జెనీవా అప్లికేషన్ వాడుకొని బిల్ జనరేట్ చేసింది. బిల్ జనరేట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకి ఈ డెలివరీ కోసం వేరే యాప్ ఉంది, డీ కనెక్టర్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డీ కనెక్టర్ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి వెళ్ళి డెలివరీ యాప్ తో కమ్యూనికేట్ అయ్యి, అరే బాబు ఒక కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశారు, ఈయనకి పలానా డేట్ పలానా టైం లోపల డెలివరీ చేయాలి, ఇదిగో తన బిల్లు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ డెలివరీ యాప్ కి పంపిస్తాం. పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ పంపిస్తాం మొబైల్ అప్లికేషన్ కి. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ లో మీరేం చూస్తారు? మీ ఆర్డర్ ప్లేస్ అయిపోయిందండి, మీకు పలానా 29th 30th మీకు ఆర్డర్ వచ్చేస్తుంది అని చెప్పి మీకు టోటల్ గా ఒక రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని స్టెప్స్ జరుగుతాయి. నేను చెప్పిన స్టెప్స్ కంటే ఇంకా ఎక్కువే జరుగుతాయి. బట్ స్టిల్ అట్లీస్ట్ ఇక్కడ చూస్తే మీరు ఒక 3, 6 ఆల్మోస్ట్ 7 to 8 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువే జరుగుతాయి. బట్ ఇవన్నీ కూడా మిల్లీ సెకండ్స్ లో జరుగుతాయి. ఇట్స్ వెరీ ఫాస్ట్. మనకి ఎంత టైం పట్టేదానికి స్కోప్ ఉండదు అనమాట. మీరు ఇన్ని స్టెప్స్ రాసారు, చాలా టైం పట్టదు కదా అని అనుకుంటారేమో. దే విల్ కమ్యూనికేట్ వెరీ వెరీ ఫాస్టర్. ఓకే, మిల్లీ సెకండ్స్ లోనే కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. లేకపోతే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఏమైంది? రెస్పాన్స్ ఇచ్చేసాము అండ్ కస్టమర్ సీజ్ ఓకే మై ఆర్డర్ ఇస్ ప్లేస్డ్, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది, నాకు ఈ పలానా డేట్ కి వస్తుంది అని చెప్పి చూస్తుంటాడు. అండ్ డెలివరీ పీపుల్ విల్ డెలివర్ దట్ పర్టికులర్ ఆర్డర్. ఓకే, ఏ ఎంటర్ప్రైజ్ అయినా ఒక బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే చాలా అప్లికేషన్స్ కావాలి. ఆ చాలా అప్లికేషన్స్ ఉండడం వల్ల వాటికి మధ్యలో కమ్యూనికేషన్ ప్రాపర్ గా జరగదు. కాబట్టి ఆటోమేటిక్లీ మధ్యలో మ్యూల్సాఫ్ట్ లాంటి ఒక ఇంటిగ్రేషన్ టూల్ అవసరం ఉంటుంది అనమాట. మీరు అడగచ్చు, అదేంటంటే ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, సిఆర్ఎం సిస్టమ్ డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోలేవు అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ పర్సన్, ఫ్రెంచ్ పర్సన్ ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడుకోలేకపోతున్నారు? ఎగ్జాక్ట్లీ, జపాన్ అతనికి ఒక కామన్ లాంగ్వేజ్ అండ్ ఫ్రాన్స్ అతనికి కామన్ లాంగ్వేజ్, మధ్యలో ఏది రాదనమాట. ఎగ్జాక్ట్లీ, లేదా ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చింది అనుకుందాం అనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మేబీ జావాలో డెవలప్ చేసి ఉండొచ్చు, సేల్స్ ఫోర్స్ అనేది మేబీ ఇంకొక లాంగ్వేజ్ లో డెవలప్ చేసి ఉండొచ్చు, డెలివరీ యాప్ ఏమో ఇంకొక లాంగ్వేజ్ లో, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, అంటే నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో డిఫైన్ చేయడం వల్ల వాటి యొక్క డేటా దీనికి అర్థం కాదనమాట. అలా అర్థం కానప్పుడు మధ్యలో ఒక సిస్టమ్ ఉండి ఆ టోటల్ ప్రాపర్ స్టెప్స్ అంతా కూడా అది చేసి ఆ డేటా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి సీమ్లెస్ గా ఎస్టాబ్లిష్ చేసేదాన్ని మనం మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ టూల్. ఎందుకు దీన్ని ఇంటిగ్రేషన్ టూల్ అన్నామో ఇప్పుడు చెప్పాను కదా, అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దట్స్ ఫైన్, వెరీ గుడ్, బానే ఉంది. కానీ మీరు ఇక్కడ డెఫినేషన్ చూస్తే ఫస్ట్ చూడగానే ఎగ్జాక్ట్లీ ఏముంది మనకి? మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఓకే, విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సీమ్లెస్లీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఏ అప్లికేషన్స్ వాడుతున్నారో వాటి అప్లికేషన్స్ ని ఈజీగా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసేదానికి ఫెసిలిటేట్ చేస్తుంది కదా, దాన్ని ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటాం. ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తే చాలా టైం పడుతుంది. ఈ మ్యూల్సాఫ్ట్ ప్లాట్ఫామ్ అనేది ఏం చేస్తుంది? ఆల్రెడీ రెడీగా అన్ని కోడ్ తక్కువ ఉండేటట్టుగా ప్లాన్ చేసి నీకు ఫెసిలిటీ ఇస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ద టాస్క్. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన ఈ సిస్టమ్ ని జావాలోనో .NET లోనో చేయలేమా అండి మీరు అడిగితే ఖచ్చితంగా చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. జావాలో చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ అప్లికేషన్ చేయాలంటే మనకు ఒక 6 months పట్టింది అనుకోండి. మ్యూల్సాఫ్ట్ తో మేబీ యూ కెన్ డూ ఇట్ ఇన్ 1 to 2 months. ఎగ్జాక్ట్లీ. ద రీజన్ బీయింగ్ బికాస్ ఇట్ ఈస్ ఎ టూల్ విల్ ఆల్వేస్ రెడ్యూస్ ది టైమ్ అండ్ ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. మార్కెట్ లో టూల్స్ ఎందుకు అంత ఫేమస్ అయ్యి చాలా టూల్స్ వచ్చి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ టూల్ గురించి మాట్లాడుకున్నాం, చాలా కాకుండా వేరే టూల్స్, రిపోర్టింగ్ టూల్స్ అని, లేకపోతే ETL టూల్స్ అని రకరకాల టూల్స్ వచ్చి ఉంటాయి కదా. బట్ ఎందుకు అన్ని టూల్స్ ఎందుకు ఫేమస్ అవుతాయంటే ఒక టాస్క్ చేసేదానికి చాలా టైం, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఈజీ చేస్తే ఆటోమేటిక్లీ ఇండస్ట్రీస్ విల్ అడాప్ట్ దెమ్ అండ్ ఈజీలీ దే విల్ పే ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. అందుకని టూల్స్ చాలా ఫేమస్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ.
అలాగే MuleSoft కూడా ఒక ఇంటిగ్రేషన్ టూల్ బాగా ఫేమస్ అయ్యి అండ్ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వైరీస్ ఇప్పుడు దాకా? Hi, sir. యా, హాయ్ చెప్పండి. So basically, let's say same example, Flipkart and Amazon వీటిలో మనము ఆర్డర్స్ ప్లేస్ చేసామనంటే ఇట్ విల్ టేక్ టు వన్ పేజ్, రైట్? అక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ పర్సన్ నెక్స్ట్ పేజ్ కి వెళ్తే అక్కడ లెట్స్ సే పేమెంట్ గేట్వేస్ అన్ని ఛానల్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ ఆ పేజ్ కి సపరేట్ గా లెట్స్ సే అంటే ఇప్పుడు ఆర్డర్ పేజ్ కి ఒక సపరేట్ ఏపీఐ కనెక్షన్ ఉంది, ఇప్పుడు పేమెంట్ గేట్వేస్ కి సపరేట్ ఏపీఐ కనెక్షన్ ఉంది. అక్కడ కమ్యూనికేషన్ ఇప్పుడు మీరు అంటున్న ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ ఈచ్ అండ్ ఇండివిజువల్ పేజెస్ కి సపరేట్ గా ఉంటుందా? ఉంటది ఆబ్వియస్లీ. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్చర్ హౌ యూ డిఫైన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మామూలుగా మనకి ఏం చేస్తారంటే దేనికి ఇండివిజువల్ ఏపీఐస్ ఉంటాయి. ఓకే, బట్ స్టిల్ ఎగ్జాక్ట్లీ ఆర్కెస్ట్రేషన్ అనేది ఉంటది కదా మనకి ప్రాపర్ గా. ఇది ఈ స్టెప్ ఇప్పుడు ఇన్వెంటరీ లేదండి, ఈ స్టెప్ తో ఎక్కడ ఆగిపోవాలి కదా, ఆగాలి కదా మనకి. ఆగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడతోనే ఈ స్టెప్ రెస్పాన్స్ బ్యాక్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి రెస్పాన్స్ అయితే ఇప్పుడు మీరు టూ ఫోన్స్ ఆర్డర్ చేస్తున్నారు, బట్ క్వాంటిటీ ఒకటే ఉంది అనుకుందాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆ పర్టికులర్ ఫోన్ ఇక్కడ చెక్ చేసింది 2 లేవు, వీ డోంట్ హ్యావ్ క్వాంటిటీ అని చెప్పుద్దిగా. అవును, ట్రూ యా. అప్పుడు మీరేం చేస్తారు, 1 తగ్గించిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేయగానే మళ్ళీ ఇట్ విల్ కమ్ హియర్ అండ్ అగైన్ ఇట్ విల్ చెక్ 1 ఈజ్ అవైలబుల్ అండ్ ఫర్దర్ గా వెళ్ళిపోతుంది రిక్వెస్ట్. యా, సో ఇన్ దిస్ కేస్ ఈ కేస్ లోనే అంటే సెక్షన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిఫర్ అయితే వచ్చి సెక్షన్స్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్స్ కూడా డిఫరెన్స్ గా వస్తుంది కదా. అవును, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చాలా సింప్లిఫై చేసి చెప్పాను ఎగ్జాక్ట్లీ మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు చాలా మంది ఆబ్వియస్లీ రియల్ టైం నుంచి రాలేదని అనుకోండి, ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏంటంటే ఇష్యూ దిల్ హ్యావ్ ఆబ్వియస్లీ విల్ నాట్ అండర్స్టాండ్. మనం తీసుకెళ్ళి ఒకేసారి స్టాండర్డ్ బెంచ్ ఏదో పెద్ద ఎగ్జాంపుల్ చూపించేసామంటే ఇట్ విల్ నాట్ ఈజీలీ అండర్స్టాండ్, రైట్? ఆబ్వియస్లీ. అందుకని ఫర్ అవర్ కన్వీనియన్స్ అందుకే జనరిక్ ఎగ్జాంపుల్ కి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. దీని వెనక చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుంది. చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఈవెన్ టెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి ఈజీగా ఈ టోటల్ ప్రాసెస్ జరిగేదానికి అన్నిటికీ కూడా. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ అన్ని ఏపీఐస్ చూపించాను అనుకోండి, టోటల్ గా ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. నో ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్. అంటే బేసిక్ గా నాకు అంటే ఈ క్లాస్ లోంచి ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్ బై దిస్ క్లాస్ ఇస్ పాసిబుల్. ఏమన్నానంటే ఇప్పుడు లెట్స్ సే కంప్లీట్ గా ఏపీఐ పార్ట్స్ అనేది మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది MuleSoft. దట్స్ వాట్ ఐ నో, దట్స్ వాట్ ఐ వాస్ టోల్డ్. సో ఇందులో డెవలప్మెంట్ స్కోప్ ఏ రకంగా ఎంత వరకు ఉంటుంది అండ్ యాజ్ పర్ ఈ ఏపీఐ అందులో ఆటోమేషన్ సైడ్ ఏదన్నా ఉంది అట్లా I mean types of categories of profiles if you can able to define that would be helpful for me. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, మీ వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ కరెంట్లీ వాట్ ఆర్ యు వర్కింగ్ ఆన్? నేను యాక్చువల్లీ QA ప్లస్ ఆటోమేషన్ ఆన్ PDD కుటుంబ టూల్ ప్లస్ సెలీనియం ఆన్ దిస్. ఓకే, టెస్టింగ్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ సిస్టమ్ ఉందనుకోండి, మన ఫ్లిప్కార్ట్ లాగిన్ ఉందనుకోండి. లాగిన్ కూడా లాగిన్ సిస్టమ్ లాగిన్ కి కనీసం ఒక 5 to 10 APIs ఉంటాయి యాక్చువల్గా. ఓకే, బ్యాక్ ఎండ్ సిస్టమ్ లో. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి అంటే అప్డేట్ చేసేదానికి, డిలీట్ చేసేదానికి, లేకపోతే ఇట్లాగా రిక్వెస్ట్ గెట్ చేసి చెక్ చేసుకునేదానికి, ఇట్లా అన్ని మళ్ళీ టెన్స్ ఆఫ్ APIs. అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ దెర్ విల్ బి సో మెనీ నెంబర్ ఆఫ్ APIs ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ, అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అండ్ తర్వాత డెవలప్మెంట్ అంటే ఇంకోటి డెవలప్మెంట్ కి ఏదో అడుగుతున్నారు ఏంటంటే, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ దేర్? ఎగ్జాక్ట్లీ. నో యాక్చువల్లీ ఐ వాస్ కంప్లీట్లీ ఇంటూ QA. అంటే డెవలప్మెంట్ స్కోప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తక్కువ ఉండి లెట్స్ సే టూల్ అంటున్నారు కదా, టూల్ లో ఏం చేస్తాం మనం ఆర్కిటెక్చర్ ని డిజైన్ చెప్తాను. యాక్చువల్లీ సి నౌ విల్ గో ఇట్ ఇన్ ద ఫర్దర్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వి షుడ్ నాట్ లెర్న్ ఎనీ టూల్ బ్లైండ్లీ, రైట్? ఆబ్వియస్లీ చాలా మంది ఎవరో మా బ్రదర్ చెప్పారు, మా సిస్టర్ చెప్పింది, లేకపోతే ఇలా నేర్చుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ రైట్ డెసిషన్. ఎగ్జాక్ట్లీ, వీ షుడ్ హ్యావ్ సమ్ సాలిడ్ ప్రూఫ్. అందుకని ఎందుకు నేర్చుకుంటాము. తర్వాత ఏం చేస్తానంటే ఐ జస్ట్ షో యూ లైక్ హౌ యూ డెవలప్ అన్ API
ఎగ్జాక్ట్లీ. ఓకే, ట్రైనింగ్ అప్రోచ్ ఉంటుంది, తర్వాత ఈ కెరీర్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటుంది. ఎప్పుడైతే అది చూపిస్తానో మనకి ఆ డెమో, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ స్కోప్ అండ్ ఆల్. Yes, completely. Thanks. ఓకేనా? యా ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? No, that's it from my end. Thanks. అదర్ పీపుల్? అంటే మ్యూల్సాఫ్ట్ అంటే అనేది ఒకటి ఐడియా వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటిగ్రేషన్ టూల్ అని చెప్పాను, ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏపీఐ డెవలప్మెంట్ అని, నెక్స్ట్ లేదా ఇంటిగ్రేషన్స్ అని, ఇట్లా రకరకాల టెర్మినాలజీస్ వస్తుంది. ఈ టెర్మినాలజీస్ గురించి ఏటి గురించి కూడా వరీ అవ్వద్దు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ ఫ్రమ్ బేసిక్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఐ జస్ట్ నౌ ఇప్పుడు మీరే చూసుంటే ఐ జస్ట్ ఇక్కడ ఉన్న ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అని ఉంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇంటిగ్రేట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటో ప్లస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏంటో చెప్పాను. సీమ్లెస్లీ అంటే చెప్పాను. అంటే ఒక సెంటెన్స్ లో ఉన్న 4-5 పదాలు ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఏదైనా కొత్త పదం వచ్చినా లేకపోతే ఏదైనా కొత్త వర్డ్స్ వచ్చినా కానీ ఐ విల్ బి టేకింగ్ కేర్. ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ లైక్. ఓకే, ఫైన్. క్వశ్చన్స్ ఏం లేకపోతే ఐ విల్ గో హెడ్. ఓకే, ఐ విల్ గో హెడ్. ఇక్కడ మనం ఆబ్వియస్లీ వీ హ్యావ్ సీన్ ద ఎగ్జాంపుల్. అంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే ఒక మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్, మల్టిపుల్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్ వర్క్ అవ్వాలి కాబట్టి ఆటోమేటికల్లీ వీ నీడ్ సమ్ ఇంటిగ్రేషన్ టూల్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఏం చేస్తున్నాం, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ గురించి తెలుసుకుంటున్నాం. దట్స్ ఫైన్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి? not other tools. Exactly, like maybe TIBCO ఉంది, Delboomi ఉంది, IIB ఉంది, Camel ఉంది, SnapLogic అని, JitterBit అని. There are so many tools in the market, right? Okay, బట్ వాటన్నిటిని కాదని నేను మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలని అంటే ఎగ్జాక్ట్లీ దెర్ ఆర్ సమ్ సర్టెన్ రీజన్స్. ఎగ్జాక్ట్లీ నా ఎక్స్పీరియన్స్ తోటే ఐ హావ్ ఫౌండ్ అవుట్ సమ్ రీజన్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ లీడర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ యాజ్ పర్ గార్ట్నర్ రిపోర్ట్. ఎగ్జాక్ట్లీ, గార్ట్నర్ రిపోర్ట్ అని ఒకటి మనకి వరల్డ్ వైడ్ ఆస్కార్ అవార్డ్స్ అనేది ఎంత ఫేమస్ బేసికల్ గా, అంటే ఎంత హై స్టాండర్డ్ అవార్డ్స్, ద సేమ్ వే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి గార్ట్నర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఈ గార్ట్నర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు రీసెర్చ్ సమ్ టూల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్ అండ్ వాళ్ళని డివైడ్ చేస్తుంది అనమాట. వీళ్ళ లీడర్స్, వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, ఇట్లాగా వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. ఆ ర్యాంకింగ్ లో మ్యూల్సాఫ్ట్ అనేది కంటిన్యూస్ గా నెంబర్ ఆఫ్ ఇయర్స్, చాలా ఇయర్స్ నుంచి కూడా ఇట్ ఈస్ ద లీడర్ అండ్ ఇట్ ఈస్ రేటెడ్ యాజ్ నెంబర్ 1 టూల్. ఓకే, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న ఒక కంపెనీ రీసెర్చ్ చేసి మ్యూల్సాఫ్ట్ చాలా గొప్పది అని చెప్తున్నాను. ఆబ్వియస్లీ మ్యూల్సాఫ్ట్ గొప్పదేనంటే మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ యూటిలైజ్ చేస్తారు, అందువల్ల ఆటోమేటిక్లీ మనకి ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ స్పెసిఫైడ్ దిస్ పర్టికులర్ రీజన్ ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ 2018 లో సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ అంటే లైక్ మైక్రోసాఫ్ట్ ఇలాగా, ఆరకిల్ ఇట్లాగా సేల్స్ ఫోర్స్ కూడా ఒక పెద్ద కంపెనీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్స్ ఏ సిఆర్ఎం బేస్డ్ కంపెనీ. చాలా మంది ఉంటారు, ఒకవేళ వినకపోయినా సిఆర్ఎం బేస్డ్ అంటే మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే ఫస్ట్ ఒక బిజినెస్ కి ఒక కస్టమర్ ఒక లీడ్ లాగా వెళ్ళి అక్కడి నుంచి లాస్ట్ కస్టమర్ అయిన తర్వాత వాళ్ళ సర్వీసింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ కొనేదానికి ఒక కంపెనీకి వెళ్ళాము, అక్కడ కార్ కొనేదానికి ఫస్ట్ ఎంక్వైరీకి వెళ్ళాము, ఆ ఎంక్వైరీ స్టేజ్ నుంచి లాస్ట్ కస్టమర్ అయ్యి మన సర్వీస్ చేసేదానికి మొత్తం టోటల్ ఒక సిస్టమ్, ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంటారు అనమాట బేసికల్ గా. ఆ సిఆర్ఎం బేస్డ్, దాన్నే సిఆర్ఎం బేస్డ్ అప్లికేషన్ అంటారు. ఆ సిఆర్ఎం బేస్డ్ అప్లికేషన్ ఇప్పుడు చాలా స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ వచ్చేసి, దట్స్ ఫైన్, బట్ సేల్స్ ఫోర్స్ ఈస్ వెరీ వెల్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ ఏరియా. ఆ సిఆర్ఎం బేస్డ్ అప్లికేషన్స్ లో అనమాట. ఆల్మోస్ట్ లైక్ చెప్పాలి అంటే మీకు మార్కెట్ షేర్ 25 to 30% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఇన్ సిఆర్ఎం మార్కెట్ ఈజ్ ఓన్డ్ బై సేల్స్ ఫోర్స్ కంపెనీ. అంటే 25 to 30% మార్కెట్ షేర్ ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువలో ఉంటాయి ఆ సిఆర్ఎం మార్కెట్ లో. ఎగ్జాక్ట్లీ. ఆ కంపెనీ ఏం చేసిందని అంటే మ్యూల్సాఫ్ట్ ని ఆల్మోస్ట్ లైక్ 40,000+ crores కి 2018 లో అక్వైర్ చేసింది. ఎందుకు అక్వైర్ చేసిందంటే ఈ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ వాడేటప్పుడు దే హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్, దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలంటే వాళ్ళకి ఒక ఇంటిగ్రేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ ఎకో సిస్టమ్ లోనే ఉంటే చాలా బాగుంటుందని
వాళ్ళు అన్ని టూల్స్ చూసిన తర్వాత దే ఫెల్ట్ MuleSoft ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి MuleSoft ని మంచి అమౌంట్ పెట్టి దే అక్వైర్డ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, 40,000 ప్లస్ క్రోర్స్ కి. దీనివల్ల MuleSoft ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే సేల్స్ ఫోర్స్ ఈస్ ఆల్రెడీ హ్యాస్ ఏ వెరీ బిగ్ లార్జ్ కస్టమర్ బేస్. వీళ్ళకి ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇదిగో MuleSoft మేము కొనుక్కున్నాము, మా ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ మీకు ఏదైనా ఇంటిగ్రేషన్ నీడ్ ఉంటే అని చెప్పి వీళ్ళు పుష్ చేయడం స్టార్ట్ చేశారు. పుష్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ MuleSoft కూడా మార్కెట్ లో ఇంకా ఎక్కువ బూమ్ అయింది. ఎగ్జాక్ట్. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై వీ షుడ్ లెర్న్ MuleSoft. ఓకే, నెక్స్ట్ కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే ఇట్ ఈస్ మచ్ అహెడ్. ఎగ్జాక్ట్లీ. ద రీజన్ బీయింగ్ ఏంటి అని అంటే, ఎందుకు అంటే కాంపిటీటర్స్ ఎవరు అంటే టిప్కో అని చెప్పాను, మీకు డెల్బూమి అని చెప్పాను, IIB అని చెప్పాను, అపాచీ క్యామెల్, స్నాప్ లాజిక్, ఇట్లాంటి చాలా 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 టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో. బట్ వీళ్ళందరితో పోల్చుకుంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ ని కానీ లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ని కానీ ఈజీగా కూడా మనం ఇంటిగ్రేట్ అయ్యడానికి బాగా స్కోప్ ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిప్కో ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఇంటిగ్రేషన్. ఇది MuleSoft బాగా హైలైట్ అయ్యే ముందు అవడానికి ఏంటి రీజన్ ఏంటంటే దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. కానీ ఏమైందనంటే దే హ్యావ్ లిమిటెడ్ విత్ ఓన్లీ సమ్ 20 or 25 కనెక్టర్స్. ఆ ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ లో చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంకా డెవలప్ చేయకుండా అన్ని పెయిడ్ పెట్టుండే వాళ్ళు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఒక కనెక్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక బిజినెస్ చేయాలంటే ఒక 25-30 అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 25-30 అప్లికేషన్స్ అంటే 25-30 కనెక్టర్స్ కావాల్సి వస్తుంది. ఈ 25-30 కనెక్టర్స్ లో ఒక 5 కనెక్టర్స్ ఉంటాయి, ఇంకో 20 కనెక్టర్స్ మళ్ళీ యూనిట్ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ టిప్కో. ఎగ్జాక్ట్లీ. అప్పుడు MuleSoft ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసి దే హ్యావ్ డెవలప్డ్ ఆల్మోస్ట్ 200 to 300 కనెక్టర్స్ అండ్ దే మేడ్ ఎవ్రీ కనెక్టర్ యాజ్ ఎ ఫ్రీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, లైసెన్స్ తీసుకుంటే చాలు ఆ కనెక్టర్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా వస్తాయని చెప్పి చెప్పడం వల్ల ఆటోమేటికల్లీ కొంచెం కాస్ట్ తగ్గి కంపారిటివ్లీ కాస్ట్ తగ్గడము అండ్ అన్ని అవైలబుల్ గా రెడీమేడ్ గా ఉండడము, కమ్యూనిటీ ఈజీగా అప్లికబుల్ లో ఉండడం, ఇవన్నీ చేసిన తర్వాత MuleSoft బాగా ఫేమస్ అయ్యి కంపారిటివ్లీ కాంపిటీటర్స్ కంటే కూడా ముందుకెళ్ళిపోయింది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా మార్కెట్ లో MuleSoft ఈస్ ద లీడర్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ వెరీ టెక్నికల్ రీజన్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి అంటే మీకు అన్ని కూడా జనరల్ రీజన్స్, ఎగ్జాక్ట్లీ బిజినెస్ రీజన్స్ చెప్పాను ఎందుకు నేర్చుకోవాలి మనం. ఇది మాత్రం వెరీ టెక్నికల్. ఎగ్జాక్ట్లీ. టెక్నికల్ అంటే ఏంటంటే మామూలుగా MuleSoft లో ఇంటిగ్రేషన్ టూల్ అని చెప్పాను కదా. ఇంటిగ్రేషన్ అనగానే APIs అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ API డెవలప్ చేయడం కానీ, API-ని మనం ఎక్స్పోజ్ చేయడం కానీ, లేకపోతే API-ని మేనేజ్ చేయడం కానీ, ఇట్లాగా చాలా స్టెప్స్ ఉంటాయి అనమాట. అవేంటి అని అంటే జనరల్ గా ఇట్ ఈస్ ఏ కంప్లీట్ 5 స్టెప్ ప్రాసెస్. ఆల్మోస్ట్ 1, 2, 3 అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను 5 స్టెప్స్ అని. ఈ 5 స్టెప్స్ చేసేదానికి జనరల్ గా ఏంటంటే బయట మార్కెట్ లో ఇప్పుడు ఏ వేరే టూల్స్ ఏవి తీసుకున్నా కూడా ఆ మధ్యలో ఇంకొక వేరే టూల్స్ మళ్ళీ ఈ టూల్ కాకుండా ఇంకొక టూల్ లేకపోతే ఇట్లా మళ్ళీ తీసుకొచ్చి కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 5 స్టెప్స్ చేసేదానికి ఇంకొక 2 టూల్స్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు భూమి వాడుతున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. భూమి వాడుతున్నాం అనుకుందాం. ఈ 5 స్టెప్స్ చేసేటప్పుడు ఈ భూమి టూలే కాకుండా ఇంకొక కొత్త టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్ అని ఒకటి, ఇంకోటి ఏదో ఇంకో టూల్ ఏదో X టూల్ కావాలని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని కాస్ట్ ఉంటుంది ప్లస్ దీని కాస్ట్ ఉంటుంది. ఓకే, ఈ API లైఫ్ సైకిల్ మేనేజ్ చేసేటప్పుడు అనమాట. ఓకే, API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఏంటి? డిజైన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, సెక్యూర్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, మానిటర్ చేయాలి. ఇవన్నీ ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ. ఓకే, అలాంటి మొత్తం API లైఫ్ సైకిల్ మేనేజ్ చేసేదానికి MuleSoft హ్యాస్ ది ఎకో సిస్టమ్. ఓకే, అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ క్యాపబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రైసింగ్. నేను చెప్పాను కదా ఇందాక రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుంది కంపెనీస్ కి కంపారిటివ్లీ. ఇంటిగ్రేషన్ అనగానే జనరల్లీ కాస్ట్లీ. ఓకే, మేబీ ఇట్ విల్ బి లైసెన్సెస్ కాస్ట్ విల్ బి ఫ్రమ్ లాక్స్ లోనే ఉంటుంది, లాక్స్ నుంచి క్రోర్స్ కి ఉంటుంది లైసెన్సెస్ కాస్ట్. బట్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ టూల్స్ అంటే బిగ్గర్ టూల్స్ తో మేనేజ్ చేసి చూసినప్పుడు ఆటోమేటిక్లీ MuleSoft ఇస్ కంపారిటివ్లీ రీజనబుల్ ఫర్ దమ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక కంపారిటివ్లీ ఎలా చెప్పొచ్చు, ఒక 1 lakh అవుతుంది అనుకోండి ఒక టూల్ కి, వేరే టూల్ తో కంపేర్ చేస్తే దీనికి ఒక 80,000 or 75,000 విల్ బి ద ప్రైస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే 1 lakh 2 lakhs రావు, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. నెక్స్ట్ ఇంకొక మంచి ఇదేంటంటే ఇప్పుడు మీరు ఎవరు కూడా అందరం వినేది జనరల్ గా క్లౌడ్ అని ఎక్కువ వింటుంటారు కదా. బేసికల్ గా MuleSoft అనేది క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ఉంది, ప్లస్
ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్ ఉంది. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి MuleSoft కావాలి, వాళ్ళ సర్వర్స్ లోనే వాళ్ళ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవాలన్న సొల్యూషన్ ఉంటుంది. లేదు నీకు అవసరం లేదు, మొత్తం మీ క్లౌడ్ లో జస్ట్ మీరు లాగిన్ అయిపోయి మీ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవాలన్నా ఆ సొల్యూషన్ ఉంటుంది అనమాట. అంటే క్లౌడ్ సొల్యూషన్ ఉంది, ఆన్ ప్రెమిస్ సొల్యూషన్ ఉంది. అంటే దానివల్ల ఏమవుద్ది, ఆబ్వియస్లీ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విల్ బి మోర్, ద నెంబర్ ఆఫ్ జాబ్స్ విల్ బి మోర్. ఎగ్జాక్ట్లీ. అందుకని క్లౌడ్ సొల్యూషన్ ఉంది, ఆన్ ప్రెమిస్ సొల్యూషన్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్స్ ఇన్ MuleSoft ఆల్సో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఇది ఎందుకు పెట్టాను ఎగ్జాక్ట్లీ ఏంటంటే, రీజన్ ఏంటంటే వెరీ సింపుల్. ఇట్స్ అ స్మాల్ టూల్ కంపారిటివ్లీ. అండ్ స్మాల్ టూల్ అవ్వడం వల్ల తొందరగా నేర్చుకోవచ్చు. ఈజీగా ఎందుకని అన్నాను, ఎగ్జాక్ట్లీ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. ఎక్కువగా కూడా మాక్సిమం డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. చాలా కొద్దిగా మనకి కొన్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్రిచ్మెంట్స్ అని చెప్పాను కదా, అట్లాంటి దగ్గర చిన్న చిన్న స్క్రిప్ట్స్, డేటా వీవ్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట మనకి. ఆ డేటా వీవ్ లాంగ్వేజ్ రాసి వీ నీడ్ టు షో ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే. అప్పుడు యూ నీడ్ సమ్ పార్ట్ ఆఫ్ చిన్న దాని కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనకూడదు ఎగ్జాక్ట్లీ, హానెస్ట్లీ చెప్పాలంటే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే చాలా తక్కువ, స్క్రిప్టింగ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. ఓకే. అది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ అండ్ యూ విల్ లెర్న్ ఇట్ ఎగ్జాక్ట్లీ. లైక్ మీడియం లెవెల్ వరకు మీరు నేర్చుకుని ముందుకెళ్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, జాబ్స్ ఆర్ గ్రేట్ ఇన్ డిమాండ్ ఇఫ్ యూ హావ్ ద రైట్ స్కిల్ సెట్. మీకు ప్రాపర్ గా మీరు నాలెడ్జ్, మనం చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు ప్రాపర్ గా నేర్చుకుంటే ఆటోమేటికలీ ద జాబ్స్ ఆర్ వెరీ గ్రేట్ ఇన్ డిమాండ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో నేను కూడా జాబ్ మారాను. ఓకే. నేను మారాను, నా ఫ్రెండ్స్, కొలీగ్స్, అంటే వెరీ టఫ్ టైమ్ లో కూడా వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యు ఆర్ రైట్లీ స్కిల్డ్. ఎగ్జాక్ట్లీ. రైట్లీ స్కిల్డ్ అంటే ఏంటి, ఆ ప్రపోర్షన్ లో మీ దగ్గర స్కిల్ సెట్ ఉండాలి. యూ నీడ్ టు ప్రాక్టీస్ అండ్ యూ నీడ్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. చేస్తే ద జాబ్స్ ఆర్ గ్రేట్ ఇన్ డిమాండ్. ఇప్పుడు MuleSoft కే కాదు, వేరే వేరే టూల్స్ కానీ లేకపోతే టెక్నాలజీస్ కానీ అన్నిటికీ కూడా ద మార్కెట్ ఈస్ వెరీ స్లమ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు లెర్న్ ఎనీ టెక్నాలజీ. ఎందుకనంటే, ఇఫ్ యూ లెర్న్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ద ఫ్యూచర్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అనదర్ ఒక 4 months లోనో 6 months లోనో మళ్ళీ మార్కెట్ బూమ్ అయినప్పుడు, మీరు ఈ లోపల 3 to 4 months కానీ ప్రాక్టీస్ కి బాగా నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటే, వెన్ ఎవర్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ అన్నమాట. అందుకని ఆబ్వియస్లీ దిస్ ద రైట్ టైమ్ టు లెర్న్ అండ్ జాబ్స్ ఆర్ ఆల్సో వెరీ గ్రేట్ ఇన్ డిమాండ్. దట్స్ ఫైన్, నో వరీస్. ఎగ్జాక్ట్లీ. అండ్ శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ ఇస్తారు. దెర్ ఈస్ very good in salaries wise. Exactly. There is a great demand kabatti automatically they will give you good salaries. And it depends, salaries anedi generalize chesi cheppanu. Okay, when compared to the other tools. Exactly. Any questions till now? Okay, next. See, నా గురించి చెప్తాను కదా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నా పేరు మహేష్ అండ్ ఐ హావ్ 7 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. లైక్ MuleSoft వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైక్ 3 to 4, ఐ టోల్డ్ యూ రైట్. అండ్ ఐ హావ్ ట్రైన్ మోర్ దాన్ 100+ స్టూడెంట్స్ ట్రైన్ చేస్తున్నాను. అండ్ మన ప్రోగ్రామ్ యొక్క ఇదేంటి అని అంటే, ఆబ్వియస్లీ యూ విల్ బికమ్ ఏ ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్. ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్ అంటే దాని అర్థం ఏంటి, as soon as you get into the job, obviously you will be able to survive. మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకొని ఇఫ్ యూ ప్రాక్టీస్ దమ్ రియల్లీ వెల్, ఆబ్వియస్లీ యూ విల్ బి ఏబుల్ టు యాక్ట్ లైక్ ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆల్రెడీ ఎలా వర్క్ అయితే చేస్తున్నారో అలాగా మీరు ట్రైన్ అయ్యడానికి స్కోప్ ఉంటుంది. మన కరికులం అలా డిజైన్ చేస్తుంటాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ మనం చెప్పిన కోర్స్ తోటి యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ది MCD Level 1 సర్టిఫికేషన్ ఆల్సో. ఓకే. మళ్ళీ సర్టిఫికేషన్స్ చాలా లెవెల్స్ ఉంటాయి MuleSoft లో. MCD Level 1 అని, Level 2 అని, MCAA, MCPA ఇలా అని చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి అనమాట. ఓకే. ఆ సర్టిఫికేషన్స్ అన్ని కూడా వాటిల్లో MCD Level 1 ఇస్ ద ఫస్ట్ సర్టిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ మీడియం లెవెల్ డిఫికల్టీ 1 అండ్ దే విల్ ఛార్జ్ అరౌండ్ $400 దాకా ఛార్జ్ చేస్తారు. అండ్ యూ నీడ్ టు, ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం సర్టిఫికేషన్ కూడా ఉంటే ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. ఈ కోర్స్ తో మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ద MCD Level 1 సర్టిఫికేషన్ ఆల్సో. ఓకే. దిస్ ఇస్ అబౌట్ మీ. నౌ నెక్స్ట్, మన ట్రైనింగ్ అప్రోచ్ ఏంటి అని అంటే, ఆబ్వియస్లీ లైక్ ఈ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఇట్లా వైట్ బోర్డ్ యూస్ చేసి విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ ఆల్వేస్ టెల్ LPP మోడల్ ఫాలో అవుదామని చెప్తాను. LPP మోడల్ అంటే ఏంటంటే, లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. L stands for learn from the right trainer. ఓకే.
అండ్ బికాస్ ఎందుకు వీళ్ళు కాన్సెప్ట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాము. ఏదైనా ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ హ్యాండ్స్ ఆఫ్ చూపిస్తాము. నా లెవెల్ 33% వరకే ఎగ్జాక్ట్లీ. ద రెస్ట్ P&P స్టాండ్స్ ఫర్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఇది లెర్న్ అనేది నా దగ్గర ఆగిపోతుంది. మీరు నెక్స్ట్ మీరేం చేయాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ స్టెప్ ప్రాక్టీస్ ఎందుకు, థర్డ్ స్టెప్ ప్రాక్టీస్ ఎందుకంటే ఆబ్వియస్లీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. అసైన్మెంట్స్ ఆర్ గివెన్ ఫర్ ప్రాక్టీస్. మీరు ఎఫర్ట్స్ పెట్టి ఆ 66% మీరు కవర్ చేస్తేనే యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ ఫ్యూచర్ జాబ్స్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ప్రాక్టీస్ ఎందుకు చేయాలి, రీజన్ ఏంటి అంటే టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ ఏ బెటర్ మేనర్. సారీ, ఫస్ట్ టైం. సెకండ్ టైం ఎందుకు చేయాలి, దాన్ని ఫాస్ట్ గా నేర్చుకునేదానికి, అంటే ఫాస్ట్ గా చేసేదానికి. అంటే ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నాము, సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తే ఏమవుద్ది, ఆటోమేటికల్లీ యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఫాస్టర్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఫాస్టర్. దానికోసంగా సెకండ్ P అన్నమాట. కంపల్సరీగా కూడా you need to practice and practice, then only you'll be able to succeed. It is like maths and software, any tool or any software, if you wanted to learn, it's like maths. Maths you will never get when you read it or study it. Exactly, you need to practice it. The same way software ni మీరు నేర్చుకోవాలంటే ఎనీ టూల్ యూ నీడ్ టు ప్రాక్టీస్. అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజన్. అండ్ ఆబ్వియస్లీ మండే టు ఫ్రైడే ఉంటాయి ఆన్లైన్ సెషన్స్, 1 to 1 ఉంటుంది. అండ్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఆబ్వియస్లీ దట్ విల్ బి ఏ అడెడ్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడికి ఈవెన్ జనరల్ FAQs ఉంటాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు? క్వశ్చన్స్ లేకపోతే దెన్ విల్ గో టు ద టూల్ అండ్ సీ లైక్ హౌ ఇట్ జనరల్ గా అసలు మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. సో డైలీ 1 hour మండే టు ఫ్రైడే ఉంటుందా? వీకెండ్స్ వీకెండ్స్ చూద్దామండి, మాట్లాడచ్చు కదా. మన వీళ్ళు మేనేజ్మెంట్ తో మాట్లాడితే దే మే టెల్ యూ ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఆల్సో ద టైమింగ్స్, వాట్ కుడ్ ఇట్ బి? you can talk to them. Timings గానీ ఇవన్నీ కూడా you can talk to the respective people, they'll explain exactly. Okay, you will be the faculty, right? Yes, I'll be the faculty. ఓకే. అండ్ MuleSoft లో కూడా మనకి చాలా రోల్స్ ఉంటాయి. మేజర్లీ వీల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ జాబ్స్ కూడా. ఎందుకు డెవలప్మెంట్ చేస్తాం అంటే జాబ్స్ ఎక్కువ మనకి డెవలప్మెంట్ రోల్స్ కి ఉంటాయి కాబట్టి జాబ్స్. ఈ డెవలప్మెంట్ కోసంగా ఒక ఇప్పుడు MuleSoft లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ స్మాల్ టూల్స్ అగైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ సెంటర్ అని, నెక్స్ట్ రన్ టైమ్ మేనేజర్ అని, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలాగా. సో ఇంకా వేరే దాంట్లో ఒక కాంపోనెంట్ ఎనీ పాయింట్ స్టూడియో. ఓకే, ఎనీ పాయింట్ స్టూడియో. ఈ ఎనీ పాయింట్ స్టూడియో ఎందుకు వాడతామంటే మన డెవలప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది ఎక్కువ. ఓకే, ఆ ఎనీ పాయింట్ స్టూడియోలో ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఆ ఎనీ పాయింట్ స్టూడియో చూపించి దాంట్లో ఒక చిన్న API డెవలప్ చేస్తాను. API డెవలప్ చేసి దెన్ వీల్ టెస్ట్ ఇట్. ఓకే, ఇలా ఉంటుంది మనకి ఒక ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసేదానికి. నేను చెప్పాను కదా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది. ఇక్కడ ఉంటాయి కాంపోనెంట్స్, వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఈ ప్లేస్ లో విల్ వర్క్ అనమాట. సింప్లీ ఒక ఏం చేస్తానంటే ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా. ఒక న్యూ ప్రాజెక్ట్ చేయడం ఎంత ఈజీగా చెప్తాను మీకు ఇక్కడ చూస్తే. ఓకే, హలో వరల్డ్ ప్రాజెక్ట్ చేద్దాం. జనరల్ గా అంత ఎక్కువ అదే జరుగుతూ ఉంటది కదా. ద నేమింగ్ కన్వెన్షన్స్ అన్ని ఇట్లా ఉండకూడదు, బట్ స్టిల్ ఫర్ అవర్ కన్వీనియన్స్ యూఆర్ టేకింగ్. ఓకే, హలో వరల్డ్ ప్రాజెక్ట్ ఇలా క్రియేట్ చేయగానే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోద్ది మనకి. ఓకే, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో ఇలా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్. ఓకే, నేను ఇప్పుడు API అని చెప్పాను కదా మీకు. ఒక API డెవలప్ చేద్దామని. ఒక API డెవలప్ చేయాలంటే REST API ఉంటుంది. REST API అంటే ఏంటి, REST API అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, అవి ఎందుకు వాడతాము, ఎప్పుడెప్పుడు ఏ వాడతాం, ఇవన్నీ కూడా విల్ హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ ఐ అండర్స్టాండ్ లైక్ ఏదైనా కొత్త టర్మినాలజీస్ ఉంటే ఇప్పుడైతే ఈ క్లాస్ లో కవర్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాసెస్ నుంచి కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనం API డెవలప్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను, ఒక REST API డెవలప్ చేస్తాను. దానికోసంగా ఇక్కడ ఈ మ్యూల్ ప్యాలెట్ అని ఒకటి ఉంది. ఈ మ్యూల్ ప్యాలెట్ లో HTTP ఉంది. HTTP కింద మనకి లిజనర్ ఉంది.
ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేశాను. ఓకే, ఈ డ్రాగ్ డ్రాప్ చేసిన తర్వాత దానికి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. నేను మీకు చెప్పాను కదా ఇందాక, డ్రాగ్ డ్రాప్ అండ్ కాన్ఫిగరేషన్ ఇవి చేస్తాం అనమాట బేసికల్ గా కూడా. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ ఐ క్లిక్, అంటే ఎంత ఈజీగా ఉంటుందని చూడండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ దట్స్ ఫైన్, బట్ స్టిల్ ఎంత ఈజీగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ హోస్ట్ ఇచ్చాను, పోర్ట్ ఇచ్చాను. ఓకే, ఓకే, ఇక్కడ పాత్ ఇస్తాను అనమాట. ఏపీఐకి ఒక పాత్ ఇస్తాను. ఏం చెప్తానంటే హలో వరల్డ్ అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. నౌ సేవ్ ఇట్, కంట్రోల్ ఎస్, ఆర్ ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా సరిపోద్ది. మనం కంట్రోల్ ఎస్ చేసినా లేకపోతే ఇక్కడ సేవ్ చేసినా యూ హ్యావ్ ద బటన్, సేవ్ బటన్ యూ హ్యావ్. ఓకే ఫైన్. ఇక్కడ తర్వాత నేనేం చెప్పాను, మనం మన ఏపీఐ హిట్ చేయగానే రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి, మనం హలో వరల్డ్ అని ఇవ్వాలనుకున్నాం యాక్చువల్లీ. ఓకే రైట్, దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ మనకి సెట్ పేలోడ్ అని ఒకటి ఉంటుంది, ఆ కాంపోనెంట్ తీసుకుంటాను, డ్రాగ్ డ్రాప్ చేసాం అనుకోండి. ఇక్కడ చేయగానే తీసేసి నేను సేవ్ చేస్తాము. సేవ్ చేసి యాక్చువల్గా కంట్రోల్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే అది జస్ట్ డిప్లాయ్ దిస్ అప్లికేషన్, అంటే దీన్ని రన్ చేస్తాను. రన్ చేసి టెస్ట్ చేద్దాం ఇది పనిచేస్తుందా లేదా అని. ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు మనకి లాగిన్ అవ్వాలి, ఒక ఏపీఐ డెవలప్ చేయాలి. ఆ లాగిన్ సిస్టమ్ ఎలా ఉంటది ఏంటి అంటే ఇక్కడ ఒక లిజనర్ ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ పెట్టి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాము. ఆ లాగిన్ సిస్టమ్ కి ఈ ఏపీఐ కానీ ఈ అప్లికేషన్ కానీ ఉపయోగపడేదానికి స్కోప్ ఉంటుంది. దీన్ని ప్రాజెక్ట్ అయినా అంటారు, లేకపోతే అప్లికేషన్ అయినా అంటారు అనమాట మ్యూల్సాఫ్ట్ లాంగ్వేజ్ లో. బేసికల్లీ నేను ఇప్పుడు అప్పుడప్పుడు మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ అంటుంటాను, లేకపోతే మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్ అంటున్నాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, అప్లికేషన్ అయినా అనొచ్చు లేకపోతే ప్రాజెక్ట్ అయినా అనొచ్చు. ఎగ్జాక్ట్. నౌ వెనక బ్యాక్గ్రౌండ్ లో మనం ఇదంతా కూడా చూడండి, ఈ డిప్లాయ్ అయ్యేదానికి మొత్తం ఎంత ప్రాసెస్ జరుగుతూ ఉందో. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేశాను కదా, బ్యాక్గ్రౌండ్ లో చూడండి XML కోడ్ జనరేట్ అయింది. ఓకే, ఈ కోడ్ మనం డ్రాగ్ డ్రాప్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ కాన్ఫిగర్ చేయగానే ఆ వాల్యూస్ అదంతా కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఒక XML కోడ్ జనరేట్ అవుతా ఉంటుంది. ఓకే, అదంతా కూడా హూ విల్ టేక్ కేర్ ఆఫ్, మ్యూల్సాఫ్ట్ టూల్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నమాట. చూద్దాం ఇది డిప్లాయ్ అయ్యింటే. డిప్లాయ్ అవుతా ఉంది. ఈ లోపల ఏం చేద్దామంటే టెస్టింగ్ కి పోస్ట్ మ్యాన్ అని ఒక టూల్ వాడతాము. ఎగ్జాక్ట్లీ చూడండి డిప్లాయ్ అయ్యింది అనమాట. అంటే అప్లికేషన్ డిప్లాయ్ అయిందంటే రన్నింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు బేసికల్గా. ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ సిస్టమ్ 8 GB అబోవ్ సిస్టమ్ ఉంటేనే యూ విల్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ స్లో. ఓకే, నా నేను ఏం చేస్తానంటే ఒక కొత్త టెస్టింగ్ చేస్తాను. నాది HTTP అయిపోయి, అందుకని HTTP నా లోకల్ హోస్ట్ లో డిప్లాయ్ చేశాను. పోర్ట్ వచ్చి 8085 అని చేశాను. యాక్చువల్గా పాత్ వచ్చేసి హలో వరల్డ్ అని ఇచ్చింది. ఓకే, ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు టెస్ట్ చేస్తాం. అంటే మన ఏపీఐ యొక్క పాత్ ఇది అనమాట, URL బేసికల్ కూడా.
దీన్ని ఇచ్చి నేను హిట్ చేసి చూస్తే ఏమవుతుంది, నేను అక్కడ డిఫైన్ చేసిన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం క్లియర్ గా డీటెయిల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా MuleSoft లో ఎలా బ్యాక్గ్రౌండ్ లో ఎలా జరుగుతుంది, ఇదంతా కూడా విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫర్దర్ కమింగ్ సెషన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, డెమో సెషన్ లో చూపించడం అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు లేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ ఓవర్వెల్మ్ అయిపోతున్న ఇన్ఫర్మేషన్ తోటి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇది ఇప్పుడు చూస్తే మీకు ఒక ఏపీఐ డెవలప్ చేస్తాను, ఆ ఏపీఐ హిట్ చేసి చూస్తే యూ గాట్ ద రెస్పాన్స్. ఎగ్జాక్ట్లీ సింపుల్ హలో వరల్డ్ రెస్పాన్స్. బట్ రియల్ టైమ్ లో ఇలా ఉండదు. ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, చాలా చాలా ఫీల్డ్స్ వస్తాయి, ఆ ఫీల్డ్స్ రిక్వెస్ట్ గా పంపిస్తాము, ఫీల్డ్స్ రిక్వెస్ట్ గా మళ్ళీ రెస్పాన్స్ గా వస్తాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వైరీస్ హియర్? ఓకే, దెన్ మోస్ట్లీ ఒక డెవలపర్ యొక్క టైం అంతా కూడా ఒక 70 to 80% ఆఫ్ ద టైం ఎనీ పాయింట్ స్టూడియోలోనే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ పాయింట్ స్టూడియో అని ఇంకా ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో రన్ టైమ్ మేనేజర్, డిజైన్ సెంటర్ ఇట్లాంటి చాలా చాలా ఉంటాయి. బట్ స్టిల్ ద మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆర్ మెజారిటీ ఆఫ్ ది ఎఫర్ట్ ఆఫ్ ఎ డెవలపర్ విల్ బి ఇన్ ఎనీ పాయింట్ స్టూడియో. దట్స్ ద రీజన్ మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా ఇక్కడే జరుగుతాయి కాబట్టి మేజర్ గా ఇక్కడే ఫోకస్ చేస్తాం మన థింగ్స్ అన్ని కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా ఐల్ గో టు జనరల్ గా కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ నేను నా ఎక్స్పీరియన్స్ లో ఉన్న ఎఫ్ఏక్యూస్ అన్ని చేశాను యాక్చువల్ గా కూడా. దాన్ని బట్టి చూద్దాం. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను నేర్చుకొని ఆబ్వియస్లీ స్విచ్ అవ్వచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ యూ కెన్ డూ ఇట్, దట్ విల్ బి వెరీ గుడ్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. ద రీజన్ బీయింగ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, MuleSoft అనేది కొంచెం స్మాల్ టు మీడియం సైజ్ టూల్ అండ్ యూ కెన్ లెర్న్ ఇట్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ టూల్స్ అండ్ జాబ్ మార్కెట్ ఈస్ వెరీ గుడ్ and salaries are also great in demand. That's the reason. Obviously, మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్విచ్ అయ్యి ఇటు వస్తున్నా కూడా ఐ సజెస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్. అండ్ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినానని కొంతమంది ఐటీలోనే ఉన్నానండి, బట్ ఐఎమ్ ఫ్రమ్ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్. కోడింగ్ రాకుండా ఉంటే ఎలాగా, ఇది దీంట్లో కోడింగ్ చాలా ఎక్కువ అవసరం ఉంటుందా అంటే ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ లైక్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఎ వెరీ కోడింగ్ గై. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందువల్ల ఏంటంటే కోడింగ్ ఎక్కువ ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రాజెక్ట్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా 4 years ఎక్స్పీరియన్స్ లో హార్డ్లీ డేటా వ్యూ కూడా డెప్త్ లోకి వెళ్ళి చేసింది చాలా తక్కువ అనమాట. ఎగ్జాక్ట్లీ. ద రీజన్ బీయింగ్ ఆబ్వియస్లీ అన్ని కూడా ఆటోమేటికల్లీ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ లో అంటే చిన్న కాన్ఫిగరేషన్స్ తోటి చిన్న చిన్న థింగ్స్ తోనే ఆటోమేటికల్లీ సరిపోతుంది మనకి 90% ఆఫ్ ద టైమ్. ఓన్లీ 10 to 20% ఆర్ 10 to 15% ఆఫ్ ద టైమ్ యూ నీడ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. అంటే జావా లాగా పైథాన్ లాగా అంత డెప్త్ ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు. డేటా వీవ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ డేటా వీవ్ అనే కాన్సెప్ట్ ని హార్డ్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 25 to 30 hours, అంటే క్లాసెస్ మేము చెప్పేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకునే 20-25 hours, ఆబ్వియస్లీ యూ విల్ బి గుడ్ ఇన్ ఇట్. కోడింగ్ ఎక్కువ రావాల్సిన అవసరం ఏం లేదు. జీరో కోడింగ్ తో వచ్చినా కానీ మీరు క్లాస్ లోకి డేటా వీవ్ మేమే కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి నేర్పించి, డేటా వీవ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రొప్రైటరీ లాంగ్వేజ్ ఆఫ్ MuleSoft అనమాట. ఇట్స్ వెరీ స్పెసిఫిక్ టు MuleSoft ఓన్లీ, బయట ఎక్కడ ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఏంటంటే దాన్ని మేము స్క్రాచ్ నుంచి విల్ టెల్ యూ హౌ టు లెర్న్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అండ్ కెరీర్ గ్యాప్ ఉంది, MuleSoft నేర్చుకుని జాబ్ తెచ్చుకోవచ్చు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ ఇన్ ద మార్కెట్. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ ఐ టోల్డ్ యూ ద రీజన్స్ బీయింగ్ ఈజీ టు లెర్న్, ఈజీ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. You can get into the market very faster, and then obviously you have great demand for the roles. Exactly. And all automatically you can learn it. And next question, do I need to learn programming language Java gani Python gani emana vachundala dini MuleSoft technology? Absolutely no. Exactly. Big no. Okay, next. MuleSoft నేర్చుకునేదానికి ఏమైనా ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయా? జనరల్ గా ఉన్నాయి, చిన్న చిన్నవి కొద్దిగా. అంటే ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, జేసన్ అంటే ఏంటి, XML అంటే ఏంటి, ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. బట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, నేను మన కోర్స్ లోనే ఐ విల్ ట్రై టు కవర్ దెమ్ అప్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, MuleSoft జాబ్ మార్కెట్ ఎలా ఉంది చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు జనరలీ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆబ్వియస్లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఇట్ ఈస్ less in the number of opportunities are comparatively less, but if you are ready in the this time frame, the opportunities come in immediately, you are available for the market and you will be absorbed very faster.
ఓకే, అందుకనే దిస్ ఇస్ ద రైట్ టైం టు లెర్న్ అని నేను ఇందాక మీకు చెప్పింది కూడా. అండ్ శాలరీ రేంజ్ ఆఫ్ ఏ డెవలపర్ ఎగ్జాక్ట్లీ లైక్ ఐ నో పీపుల్, అంటే నేను నా స్టూడెంట్స్ ది చెప్తున్నానండి. ఎగ్జాక్ట్లీ నా స్టూడెంట్స్ నేను చూసేటప్పుడు 5 years వాళ్ళు 25 lakhs తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆ 5 years వాళ్ళు 15 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ ఎగ్జాక్ట్లీ హౌ వెల్ యూ do it exactly. But when compared with other tools and all, exactly that the job salaries are very very higher exactly because the demand is more. And మేము ఇండస్ట్రీలో మాట్లాడుకునేటప్పుడు కూడా రైట్ ప్రొఫెషనల్స్ రైట్ పీపుల్ రావట్లేదు, మనకి చాలా స్కేర్సిటీ ఉందని ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. వీ కండక్ట్ సో మెనీ ఇంటర్వ్యూస్, రైట్? ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూడా సీ టు ద పీపుల్, రైట్ పీపుల్ రావట్లేదు మనకి. ఇప్పుడు రైట్ పీపుల్ కానీ మార్కెట్ లో ఉంటే దే ఆర్ రెడీ టు గివ్ ద సాలరీస్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు బాగానే ఉంది, దట్స్ ఫైన్ ఎగ్జాక్ట్లీ. బట్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి, మనకి ఒక 5 years ఎలా ఉంటది ఏంటి అనేది చెప్పగలిగితే, యాజ్ పర్ మై ఫోర్కాస్ట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ బేస్డ్ ఆన్ మై ఇంటరాక్షన్ విత్ ది ఇండస్ట్రీ లీడర్స్ ఆర్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ. It is already a leader in the integration market and it is owned by Salesforce, and they are already pushing it in a very hard manner for the projects also. Automatically there will be a great future for MuleSoft. And coming to the integration space, APIs, మనకి data is the new oil in 21st century అని ఒక మాట అంటూ ఉంటారు. మీకు అర్థమైతే జనరల్ గా మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేసి న్యూస్ పేపర్స్ అన్ని చూస్తా ఉంటే కూడాను, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ ఇన్ 21st century. అలాగో API is the oxygen for integration industry and most of the companies exactly ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే API లేకుండా రన్ అయ్యే పరిస్థితి లేదు. అంటే మనిషి ఆక్సిజన్ లేకుండా ఎలా బతకలేడు, యాక్చువల్ గా కంపెనీస్ డేటా లేకుండా ఎలా బతకలేవు, లేకపోతే ఎలా ఇబ్బంది పడతాయో, సేమ్ వే API లేకుండా కంపెనీస్ ఉండలేవు. ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఆ API అనేది ఇట్ కెన్ ప్రొవైడ్ సో మెనీ బెనిఫిట్స్ టు ది ఎకోసిస్టమ్, టోటల్ ఎకోసిస్టమ్ అనమాట. అందుకని API అనేది చాలా చాలా క్రిటికల్ ఒక ఇంటిగ్రేషన్ మార్కెట్. API క్రిటికల్ అయినప్పుడు అది డెవలప్ చేసే టూల్ కూడా క్రిటికల్ ఆబ్వియస్లీ. అందుకని నీకు ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఆల్వేస్ ఎ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఆల్సో ఒకటి. అండ్ AI వచ్చి రీప్లేస్ చేస్తుందని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అది రాయలేదు ఇక్కడ నేను. AI వచ్చి రీప్లేస్ చేయగలిగేవి డైరెక్ట్ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఇట్లాంటివి చేయగలుగుతుంది, కానీ ఇంటిగ్రేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, చేసినా కానీ ఇట్ విల్ help you to do it in a better manner. AI will help you to do your job in a better manner. It cannot replace you completely. The reason being, it has to understand different systems, different technologies, different data formats, అన్నిటిని అర్థం చేసుకొని అది చేయాలంటే it is too difficult exactly. That's the reason you can leverage the AI technology and you can do your job faster. It cannot replace you. That is my personal opinion. మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, అందువల్ల there is no problem at all for your career in MuleSoft for the rest coming years also. It is my expectation. And కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నాము, నేర్చుకొని చేయొచ్చా అంటే, ఫ్రెషర్స్ కి ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రెషర్స్ విల్ బి less when compared to the experienced professionals. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ప్లీజ్ టాక్ టు ది రైట్ పీపుల్ అండ్ దెన్ ట్రై టు డూ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఐఎమ్ ఫ్రమ్ IT బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ ఆన్ అదర్ టెక్నాలజీ, కెన్ ఐ స్విచ్? ఐ హావ్ ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, మాకు బాగా కష్టంగా ఉందండి, నేను కొంచెం ఈజీ టెక్నాలజీలోకి మారాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ, యూ కెన్ స్విచ్ ఫ్రమ్ ద డిఫికల్ట్ టెక్నాలజీస్ టు దిస్ టెక్నాలజీ. లేదు ఏదైనా ఒక టూల్ డెడ్ అయిపోయిందండి, చాలా మార్కెట్ లో కాల్స్ ఉండట్లేదు, రీసెంట్లీ అలాగా సిబిఎల్ CRM అని ఒక దాంట్లో నుంచి చాలా మంది స్టూడెంట్స్ MuleSoft కి మైగ్రేట్ అయ్యారు అనమాట. ఎందుకనంటే వాళ్ళ దానికి అసలు కాల్స్ ఉండట్లేదు, అంటే ఇంటర్వ్యూ కాల్స్ ఉండట్లేదు. దెన్ దే ఆర్ వెరీ స్ట్రగ్లింగ్, ఒక 1 year 2 years నుంచి మార్కెట్ లో ఉండట్లేదు, జాబ్స్ లేవు, ఎలా చేయాలని అంటే దెన్ ఐ సజెస్టెడ్ MuleSoft. దే లెర్న్డ్ అండ్ దే హావ్ స్విచ్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే ఆబ్వియస్లీ మీ నౌకరీ ప్రొఫైల్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ టెంప్లేట్స్, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని కూడా విల్ ట్రై టు ప్రొవైడ్ యూ మన సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఆబ్వియస్లీ కోర్స్ వీడియోస్ ఉంటాయి కాబట్టి యూ కెన్ మల్టిపుల్ టైమ్స్ వ్యూ చేసి మళ్ళీ యూ కెన్ ప్రాక్టీస్ ద థింగ్స్ అండ్ ఆల్ ప్రాపర్. యా, నా సైడ్ నుంచి అయితే ఐ హావ్ కంప్లీటెడ్ ఇట్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ విల్ ఆన్సర్ దట్.
If there are any unanswered questions, I think you people can ask me, and then based on that, we can close the session. How long is this course duration? Duration will be around 45 days. 45 days. Okay. Yeah, 45 days. And 45, obviously, I told you, right? I will cover in detail because integration is new to the people who come from the IT industry also. Okay. And That's the reason I will be covering it from basics, and it will be 45 days. So you said that MuleSoft is present as a SaaS application also. So do we need to still install that studio locally, or can we access that as a SaaS application? Yes, yes. You need to deploy it on your install it on your local laptop actually, and then you have to do your development. Okay, while deploying and all, you can do it in cloud. Exactly. There is a provision where you can do the development in cloud also, but the local studio is very much comfortable for doing it. Okay. And how do we get account access to this MuleSoft? Yes, MuleSoft will provide the access for 30 days actually, trial access. You will be able to practice that. And after 30 days, you can change the username and then again use it. No worries. Okay. Okay. Practice wise, you will not be able to have any problem. Okay. Thank you. Yeah. Any other questions? సో Yes, అందులో yeah. అంటే ఈ ఎనీ పాయింట్ ఈ టూల్ లో లైక్ ఎడిషన్స్ ఉంటాయా, లైక్ స్టూడెంట్ ఎడిషన్ అట్లా? సో యూ మెంట్ టు Yes, say like that? two editions ఉంటాయండి, కమ్యూనిటీ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ ఎడిషన్స్ లో మనకి కొన్ని లిమిట్ అవుతాయి కమ్యూనిటీ ఎడిషన్ లో. ఎగ్జాక్ట్లీ. బట్ మోస్ట్లీ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఆల్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ సో మచ్ అవైలబుల్. ఉన్నవన్నీ కానీ చేయగలిగితే మోస్ట్లీ ఐ థింక్ యూ విల్ బికమ్ ది సూపర్ స్టార్. ఎగ్జాక్ట్లీ. బట్ అన్ని కూడా చేయలేము, ప్రాక్టీస్ చేయలేము. హానెస్ట్లీ స్పీకింగ్, దెర్ ఆర్ మోర్ దాన్ వాట్ ఎవర్ యువర్ expectation, more features are available, almost equivalent. And exactly. Okay, so community edition free to access 30 days. 30 days, exactly. Yeah. And 30 days enterprise edition ikkade chuddam. Like a file, whenever you create it, right, I think you will get it new project also. Ini nachindi chusara, enterprise edition. Exactly. Okay, enterprise edition ne you are able to access for 30 days. Okay. Okay, any other question? Yeah, hello. Yes, please. Yeah. అది మీరు డెవలప్ చూపించారు, మనం డిజైన్ కూడా చేస్తామా, ఓన్లీ డెవలప్ చేస్తామా? అంటే మనకి మొత్తము ఒక 5 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు చెప్పుంటాను కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపిస్తాను. ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ చేసి ఇక్కడ ఫుల్ లైఫ్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే మనకి డిజైన్, ఇంప్లిమెంట్, సెక్యూర్, డిప్లాయ్ అండ్ మానిటర్. డిజైన్ అంటే ఏం చేస్తామంటే జస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిజైన్ స్టెప్ ఏంటి, ఇంప్లిమెంట్ స్టెప్ ఏంటంటే ఇది మొత్తం ఒక క్లాస్ అంతా ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే అది డిజైన్ చేశాక డెవలప్ చేస్తాం కదా, మీరు డిజైన్ చేసి డెవలప్ చేస్తాము, తర్వాత డిప్లాయ్ చేస్తాము, సెక్యూర్ చేస్తాము, దాన్ని మానిటర్ కూడా చేస్తాం. అన్నిటికి కూడా ఎనీ పాయింట్ స్టూడియో అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఈ సబ్ టూల్స్ చెప్పాను కదా నేను ఇక్కడ, ఆ సబ్ టూల్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటాము. ఓకే, ఇవన్నీ కూడా ఒక టూల్ తోనే చేయొచ్చు కాబట్టి ఇట్స్ మోర్ పాపులర్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ ఫీచర్ ఆఫ్ MuleSoft. అండ్ మీరు క్లాస్ అయిపోయాక మాకు ప్రాక్టీస్ కూడా ఇస్తారా మీరు? Yes, assignments will be provided. See, mostly like that's what exactly మీరు అసైన్మెంట్స్ నేను చెప్పిన డెమో మళ్ళీ రీప్రాక్టీస్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. యా. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఆర్ hello? No. Yeah, no question. No questions, right? Then shall we? I'll stop the recording first actually.